హలో ఫ్రెండ్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అయితే రావడం జరిగాయి. వీటిలో ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో వచ్చేసి 2 కంపెనీస్ మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో ఉన్నాయి, అలాగే 2 కంపెనీస్ వచ్చేసి తెలంగాణ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, దాంతోపాటు ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే నావిక్ బయోసైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి క్లియర్ సింత్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ లొకేషన్ సైడ్ నుంచే ఈ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సైనోర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్ అయితే లొకేటెడ్ ఉంటుంది. ఈ 4 కంపెనీస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, నావిక్ బయోసైన్స్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫార్ములేషన్ AR&D డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫార్ములేషన్ R&D ఇంకా HR డిపార్ట్మెంట్, దాంతోపాటు IT క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేయడం కోసం ఒక డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీ ఖాళీ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఏదైతే ఫార్ములేషన్ AR&D డిపార్ట్మెంట్ ఉందో దానికి వచ్చేసి MPharmacy లేదా MSc క్వాలిఫికేషన్ నుండి 1 to 2 years ఫార్ములేషన్ డివిజన్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే AR&D డిపార్ట్మెంట్లో మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే బాలానగర్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, AR&D అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్కి మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 10th ఆగస్ట్ వరకు అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి. అలాగే మనకి సెకండ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే FR&D అంటే ఇది R&D డిపార్ట్మెంట్ అనమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది వచ్చేసి AR&D డిపార్ట్మెంట్, FAD అలాగే FRD అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ కూడా మనకి రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కిందనే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. MPharmacy క్వాలిఫికేషన్ నుండి ఎవరైతే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫార్ములేషన్ డివిజన్లో ఆ క్యాండిడేట్స్కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ మనకి బాలనగర్ లొకేషన్లోనే వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. అలాగే మనకి థర్డ్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే HR డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే MBA క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో MBAలో HR అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్పెషలైజేషన్లో ఎవరైతే MBA కంప్లీట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అదైతే చూసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి 3 years అనమాట. 1 to 3 ఈ ఇయర్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది HR డిపార్ట్మెంట్కి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ HR డిపార్ట్మెంట్లో వర్క్ అంటే కంపెనీ చేంజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. బాలనగర్లో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. 15th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 4th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ HR డిపార్ట్మెంట్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే recruitment@novicbio.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీరు పంపించిన నెక్స్ట్ డేనే మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీరు చేయాల్సిన పని అయితే ఇది recruitment@novicbio.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనకి R&D డిపార్ట్మెంట్లోనే ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ITI క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ITIలో వచ్చేసి ఫిట్టర్ లేదా మెకానికల్ అనే ట్రేడ్లో ఎవరైతే ITI కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ R&D డిపార్ట్మెంట్లో ITI క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు.
ఓకే, ఇంట్రెస్ట్ ఉండి మీకు క్వాలిఫికేషన్ ఉందంటే మీరు అయితే చేయాల్సిన పని ఏంటంటే ఈ 20th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూస్ అయితే మీకోసం కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెషర్స్కి సంబంధించి. మీరు కూడా చేయాల్సిన పని మాత్రం ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో recruitment@novicbio.com అని చెప్పి మెయిల్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది ఈ నావిక్ బయో సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, క్లియర్ సింత్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకి 14th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే సికింద్రాబాద్కి దగ్గరలో ఏదైతే మల్లాపూర్ అనే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, అలాగే రీసెర్చ్ అసోసియేట్, ఇంకా సైంటిస్ట్ అనే ఈ డిఫరెంట్ పొజిషన్స్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ పొజిషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని, అలాగే పిహెచ్డీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే R&D డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. ఈ R&D డిపార్ట్మెంట్కి మాత్రం మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వండి. ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పిహెచ్డీలో ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే స్పెషలైజేషన్లో కంప్లీట్ చేశారో పిహెచ్డీ ఆ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ క్లియర్ సింత్ అనే కంపెనీ సైడ్ నుంచి ఇది ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో మనకి R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరు అందరూ కూడా August 14th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:30 నుంచి 2 o'clock వరకు మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, యూనిట్ 1 రోడ్ నెంబర్ 14 షెడ్ నెంబర్ 23 phase 1 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా మల్లాపూర్ సికింద్రాబాద్ తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా దీని రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మెయిల్ ఐడికి మీ క్వైరీస్ అయితే పంపించవచ్చు. లేదంటే ఇక్కడ వాట్సాప్లో కూడా మీరు మాట్లాడవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9503041884 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీరు అందరు కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఎలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. హైదరాబాద్ లొకేషన్లో ఏవైతే 2 కంపెనీస్ ఉన్నాయో నావిక్ బయోసైన్స్ అలాగే క్లియర్ సింత్ అనే 2 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ ఉన్నాయి కదా 2, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే కంపెనీ సైడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి 10th నుంచి 12th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఏమిలో మనకి అన్ని మెన్షన్ అయితే చేశారు. మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ పొజిషన్స్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ కెమిస్ట్ అలాగే కెమిస్ట్ ఇంకా ఇన్ఛార్జ్ అనే పొజిషన్స్లో మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc లేదా MSc క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకి కెమిస్ట్ అనే పొజిషన్ కింద 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటే మనకి ప్రతి ఒక్క షిఫ్ట్కి కూడా ఒక ఇన్ఛార్జ్ అయితే ఉంటారు. మార్నింగ్ A, B అలాగే C షిఫ్ట్లలో కూడా వాళ్ళు మొత్తం ఆ షిప్లో జరిగే వర్క్ అంతా మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకు వచ్చేసి ఉండాల్సిన వర్క్ ఎక్స్పీరియన్స్ 5 to 10 years ఉండాలి. మన క్వాలిఫికేషన్ వచ్చేసి BSc ఇంకా లేదా MSc ఈ రెండింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉందంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th, 11th అలాగే 12th ఈ 3 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ మనకి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ పరవాడ అనకపల్లి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి 10th, 11th, 12th 3 days పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్నే తీసుకుంటారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. లొకేషన్ మాత్రం ఇక్కడ మనకి అనకాపల్లి డిస్టిక్లో అయితే కంపెనీలో ఒకటే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అక్కడ మనకి వర్కింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఈ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి మనకి సైనో ల్యాబొరేటరీస్ అనే కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ ఇంకా ఫీమేల్ కన్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకుంటే QC, R&D అలాగే ప్రొడక్షన్ అనే 3 డిపార్ట్మెంట్స్లో కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్లో చూసుకుంటే QC డిపార్ట్మెంట్కి వచ్చేసి 3 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆప్షన్ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ QC డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 22 నుంచి 35 years మధ్యలో ఎవరైతే ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి R&D అనే డిపార్ట్మెంట్లో కూడా 5 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 22 నుంచి 35 years అయితే ఇవ్వడం జరిగింది. MSc పాస్అవుట్ అయితే అవి ఉండాల్సి ఉంటుంది. MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ జనరల్ కెమిస్ట్రీ కానీ ఏదో ఒక కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే మనకి ప్రొడక్షన్లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే BSc కంప్లీట్ చేసిన మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 28 years మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ అయితే ఈ ప్రొడక్షన్లో డాక్యుమెంటేషన్ అనే డిపార్ట్మెంట్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్లోనే యాజ్ ఎ కెమిస్ట్గా మనకి 10 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికి 5 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి BSc క్వాలిఫికేషన్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. 22 నుంచి 35 years అయితే మనకి ఏజ్ లిమిట్ అడగడం జరుగుతుంది. మనకి సాలరీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నెగోషియబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు సాలరీ గురించి మాట్లాడుకోవచ్చు. పర్టికులర్గా ఇంత ఇస్తామని చెప్పి కూడా అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీ ప్రీవియస్ సాలరీ ఎంతైతే ఉంటుందో కరెంట్ సాలరీ మీద మీకు ఒక 30 to 40% సాలరీ అనేది హైక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే సైనో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, అచ్యుతాపురం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్లో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది HR వాళ్ళది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9154979523 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. HRది నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు మీ దగ్గర ప్రీవియస్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అవి తీసుకెళ్ళండి. అలాగే పే స్లిప్స్, కరెంట్ కంపెనీ ఏవైతే లాస్ట్ 3 months పే స్లిప్స్ ఉన్నాయో అవి కూడా పట్టుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, ఇవి దీనికి సంబంధించిన ఈ 4 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్స్, అలాగే జాబ్ లొకేషన్స్, అలాగే ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, ఇంకా ఏ డిపార్ట్మెంట్కి మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్కి ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్లో క్లియర్గా కంపెనీ నేమ్ మెన్షన్ చేసి అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.